తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ చిన్న పిల్లగాడని ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవద్దని సూచించారు. డిసెంబర్ 9న సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు కోమటిరెడ్డి. వాస్తు మార్పులు ఏం కాదు. మీకు ఇక్కడ తెలంగాణ తల్లిని పెట్టాం. దానికి సంబంధించి ఆర్ఎండ్బి శాఖ మంత్రి నేనే. డిసెంబర్ 9 రోజు 1,00,000 మంది ఇక్కడ వచ్చి తెలంగాణ తల్లి ఆవిష్కరించే విధంగా మంచి ఏర్పాట్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా రేపేళ్ళను ప్రత్యక్షంగా వరంగల్ పోయించిన తర్వాత తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా చేస్తాం. మా స్పెషల్ సెక్రటరీ గారు దాన్ని స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని మా ఇంజనీర్స్తో మాట్లాడి తెలంగాణ తల్లి అంటే ఇక్కడ చూస్తే నిజంగా తెలంగాణ తల్లి ఉట్టిపడే విధంగా ఆ విగ్రహం రాబోతున్నది. ఆ రోజు 1,00,000 మంది పైన సోనియా గాంధీ పుట్టిన తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టినరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విగ్రహావిష్కరణ చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చురుగ్గా నడుస్తున్నాయి. దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్యాంక్ బండ్కి వచ్చినారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి పుట్టినరోజు రోజు అట్లా ట్యాంక్ బండి మామూలుగా వస్తారు. అందరూ కూడా తెలంగాణ తల్లిని చూసిపోయే విధంగా ఆ ఏర్పాట్లు అన్నీ కూడా గేట్ చేస్తున్నాం. వాస్తుపరంగా కాదు, కన్వీనియన్స్ కోసం కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.